అతని పేరు ఏంటది, అల్లు అర్జున్కి కంగ్రాట్స్ చెప్పింది, పుష్ప 2 అద్భుతంగా సక్సెస్ అయింది. తర్వాత ఇంకొకటికి ఎవరికో చెప్పుద్ది, ఇది ఫెయిల్ అవుతుంది. వీళ్ళు ఇది చెప్తారు తప్పించి అది చెప్పరు. అట్లాగ ఒక ముద్రలు. ఇప్పుడు దీనికి సమస్య ఏంటంటే ముద్ర రానియకూడదు. నువ్వు ఇప్పటికొకసారి ముద్ర చెడగొట్టుకున్నాం మనం. ఏమైపోయింది, ఆ ప్రాంతం అంతా స్ట్రక్ అయిపోయింది. ఇదివరకు అయితే కనుక నేనే అనుకున్నా, నేను జగన్ అధికారంలో ఉన్నటువంటి టైంలో ప్రెస్ వాళ్ళకి ఇళ్ళు స్థలాలు ఇస్తామంటే నువ్వు రాజధాని ఎక్కడైతే అక్కడ ఇవ్వని చెప్పాను నేను. ఇవ్వలేదు వాళ్ళు ఎవరికి. అమరావతిలో ఇవ్వండి మాకు, లేదా విశాఖపట్నంలో పెట్టుకునేటైతే విశాఖపట్నం ఇవ్వండి అని చెప్పాను స్టేట్ రిపోర్టర్లందరికీ కూడా, స్టేట్ అక్రిడిటేషన్ రిపోర్టర్లు. సరే వాళ్ళు ఇవ్వలేదు, ఈ లోపు అయిపోయింది గవర్నమెంట్. అంతకుముందు అమరావతిలో స్థలం కావాలని అప్లికేషన్ పెట్టిన వాళ్ళు నేను కూడా ఒకడిని. ఎందుకని, నా రాజధాని అనేసి. అంతే కదా, ఇచ్చావా నువ్వు ఇక్కడ యాక్టివిటీ లేని సిటీ చేస్తే ఎట్లాగ నేను అనేది అది. ఇప్పుడు హైకోర్టు ఉందండి, హైకోర్టు చుట్టూత ఒక హైకోర్టులో లాయర్లు ఒక 1000 మంది ఉంటారా? 1000 మందికి ఆఫీసులు కావాలి కదా. ఆఫీస్ ఉంటే వాళ్ళ జూనియర్ లాయర్లు వాళ్ళు వీళ్ళు కలిపి అక్కడ ఉండటానికి అదంతా ఒక 5000 మంది ఇళ్ళు కావాలి కదా. ఎక్కడ ఉంటారండి నాకు తెలియక అడుగుతాను. హైదరాబాద్లో చూడండి హైకోర్టు లాయర్లు మొత్తం కనబడతారు కదా. ఇక్కడ హైకోర్టు లాయర్లు ఎక్కడి నుంచి వస్తున్నారు? స్టిల్ నౌ విజయవాడ నుంచి, అయితే గుంటూరు నుంచి. ఇదేం కర్మ? ఇది డెవలప్మెంట్, గ్రోతా మనం సాధించిందే లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, హైదరాబాద్ సచివాలయంలో ఉద్యోగులు ఏమన్నా విజయవాడ నుంచి వెళ్తారా, లేకపోతే వరంగల్ నుంచి వస్తారా, లేకపోతే కనుక నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి వస్తారు? రోజు లేదు కదా, రోజు హైదరాబాద్లో నుంచినే కదా. హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోనే కదా వాళ్ళందరూ ఉండేది, వచ్చేది ఆఫీసులకి.